హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సేమ్ పేర్, ఎనాలజీ కనుక్కోవాలి. సేమ్ పేర్ అంటే ఎనాలజీ కనుక్కోవాలి. స్టూల్, బెంచమ్. సో కింద ఇచ్చిన వాటిలో చూడండి, ఫస్ట్ స్టూల్ కి బెంచ్ కి మధ్య ఉన్న రిలేషన్ చూడండి. స్టూల్ ఎందుకు వాడతాము, బెంచ్ ఎందుకు వాడతాము? రెండు కూడా దేనికి వాడతాము? ఫర్ సిట్టింగ్ పర్పస్. సిట్టింగ్ పర్పస్, కూర్చోడానికి వాడతాం. సో చైర్, టేబుల్ రెండు ఒకే పర్పస్ కి వాడతామా అంటే సేమ్ పర్పస్ అన్నమాట. ఇక్కడ లాజిక్ ఏంటంటే సేమ్ పర్పస్. స్టూలు, బెంచి సిట్టింగ్ కోసం ఉపయోగిస్తాము. చైర్, టేబుల్, చైర్ ఏమో సిట్టింగ్ కోసం ఉపయోగిస్తాము, టేబుల్ ఏదైనా రాసుకోవడానికి దానికి ఉపయోగిస్తాం. కాబట్టి ఇది కాదు. ఫుట్ రూల్, యార్డ్ స్టిక్. ఎస్, ఈ ఫుట్ రూల్ అన్నా యార్డ్ స్టిక్ అన్నా దేనికోసం వాడతామమ్మా? మెజర్మెంట్ కోసం వాడతాం. సో ఆప్షన్ బి మనకి ఇక్కడ షూట్ అవుతుంది. అలాగే వుడ్, స్టీల్ కాదు. కార్పెంటర్, చైరు ఇది సేమ్ పర్పస్ కాదు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో స్టూల్, బెంచ్ లాగా సేమ్ పర్పస్ ఉన్నది ఏంటంటే ఫుట్ రూల్, యార్డ్ స్టిక్. సో రెండు కూడా మెజర్మెంట్ కి ఉపయోగిస్తాము. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.